గుడ్ ఈవినింగ్ అండి. అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా నాకు మార్నింగ్ నుంచి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ అదేవిధంగా రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా నాకు చెప్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉండి ఉంటారు, మీకు కూడా సేమ్ టు యూ. విషయంలోకి వస్తే ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 days ఇండియన్ పాలిటీ 200 రూపీస్కి లభ్యమవుతుంది. సో ఎందుకు 200 రూపీస్కు అండ్ ఎక్స్ట్రా ఏంటి అని అంటే రీసెంట్ జడ్జిమెంట్స్, రీసెంట్ కాంటెంపరీ ఇష్యూస్ పాలిటీలో ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇక ఓన్లీ మాకు ఈ రీసెంట్ది ఏదైతుందో ఇది మాత్రమే కావాలి, ఆ 18-20 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు కూడా 50 ఎంతో 100 రూపాయలు పెట్టి అది మీకు కూడా మాకు ఆల్రెడీ అది అవసరం లేదు ఉన్నటువంటి క్లాసు, ఇది మాత్రమే కావాలన్న వాళ్ళు ఇది తీసుకోండి, ఇది కూడా సపరేట్ కోర్స్ పెడతాం. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి అందులో ప్రొవైడ్ చేయబడుతుంది, మీరు సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 days మాత్రమే ఇవాళ రేపు ఎల్లుండి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో దీంట్లో అనేక రకాలైనటువంటి కేసెస్ సంబంధించి ఆల్రెడీ చెప్పేసిన అవి అప్లోడ్ చేస్తున్నారు టెక్నికల్ టీం. సో అభ్యసించే హక్కు, ప్రాథమిక హక్కు అన్నటువంటి ఇటీవల రీసెంట్ కేసు ఏంటి, ఎస్సీ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి ఓకే రాష్ట్రాలకు అధికారం అని చెప్పినటువంటి కేసు ఏంటి, అదేవిధంగా డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి 2 జడ్జిమెంట్స్. సో ఒకటి ఈవీఎం వీవీప్యాట్ల విషయంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు, రెండవది ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు. ఇందులో వస్తున్నటువంటి రిలేటెడ్ కాంటెంపరీ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ అంశాలు కావచ్చు, ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19G, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని దాని రిలేటెడ్ కేసెస్ అంటే అవినీతి నిరోధక చట్టం 1988, లేకపోతే న్యాయవాదుల చట్టం 1961. సో ఇక ఈ ఓరియంటేషన్లో పేపర్ నిర్మాణం ఉంటుంది, రీసెంట్గా కరెంట్ ఇష్యూస్ మీద ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ 1 year 2 yearsకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా చెప్తూ రిలేటెడ్ అంశాలని అందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఉపయోగకరంగా ఉంటుంది. 50కి ఆల్మోస్ట్ ఆల్ 50 కొట్టాలి. సో అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాకపోవచ్చు, కొన్నిసార్లు టఫ్ వచ్చినప్పుడు 38 దగ్గర ఆగవచ్చు, యావరేజ్కి వచ్చినప్పుడు 30, యావరేజ్కి వచ్చినప్పుడు 42+ ఉండొచ్చు, ఈజీగా ఉన్నప్పుడు 45 నుంచి 50 కూడా రావచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అయితే మీకు 45 నుంచి 50 రావడానికి అవకాశం ఉన్నటువంటిది. లాస్ట్ టైం అయితే నేను 50/50 పెట్టినా, 136 లాస్ట్ టైం నాది స్కోరు ఆ పేపర్. సో ఈసారి మీకు ఆ ఓరియంటేషన్లో మిమ్మల్ని సన్నద్ధం చేయడం కోసం ఎగ్జామినేషన్ కూడా మళ్ళీ మార్పు ఉండదు కాబట్టి ఆ వ్యూ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డెఫినెట్లీ మీకు ఇక ఇవి అందిస్తున్నా. సో కొన్ని పాఠాల విషయంలో కొంత మీదిగా చెప్పినటువంటి సందర్భం ఉంటే కూడా ఎందుకు చెప్పినో అర్థం చేసుకోండి. ఎందుకనంటే అక్కడి నుంచి ఆ ప్రియారిటీ లేనప్పుడు కొన్నిటిని తక్కువగా స్ట్రైక్ చేసి వదిలేసినప్పుడు రాజ్యాంగ రచన విషయంలో 1-2 బిట్స్ వస్తాయి కానీ చాలా చదవాల్సి వస్తుంది. ఒకవేళ వచ్చేటటువంటి 1-2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే ఆల్రెడీ వేరే చోట చెప్పినప్పుడు కూడా చెప్పేసినాం. మాందేద్వి రాగ కోడ్, మాంటింగ్ చేసిన సంస్కరణలు, దేశంలో దిశభా విధానం, రాష్ట్రంలో గవర్నర్ పాలన, ఇట్లా అంటే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ రూపంలో. సో 1919లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంది, 1935లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంది, ఇలా అయితే ఎంసీవీఆర్ ప్లాన్స్ అంటే ఏంటి, ఇలా కొన్ని కోడ్ల రూపంలో కూడా చెప్పినాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది సార్ చెప్పలేదు చెప్పండి అంటారు. సో 1-2 ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా కేంద్ర ప్రభుత్వంలో ఏ అంశాలు ఉంటాయో అవే రిలేటెడ్గా ఉంటాయి. పెద్దగా ఆర్టికల్స్ని స్ట్రైక్ చేసినటువంటి సందర్భం తక్కువగా ఉంటుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఆర్టికల్ 123 అన్నప్పుడు రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్డినెన్స్ అధికారం, లేకపోతే ఇక్కడ గవర్నర్కు ఉన్నటువంటి ఆర్డినెన్స్ అధికారం 213. సో ఇలా మ్యూచువల్గా చూసుకోవాలి, అది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ. ఓకేనా. సో ముందుగా అయితే ఈ క్లాసెస్ అన్నీ కూడా చూడండి, డెఫినెట్లీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే తప్ప నేను వీడియో చేసే పరిస్థితి లేదు. సో ఏదన్నా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా మన బాలాచిరబైన యాప్లో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా కోర్సులు డిజైన్ అవుతున్నాయి. సో చాలామంది అడుగుతారు సార్ మీరు పోలీస్ కానిస్టేబుల్కి ఎప్పుడు చెప్పరు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పండి అని అంటారు. డెఫినెట్లీ ఆ తరహా వీడియోలు కూడా తీసుకొస్తాం. ఏదైతే కొన్ని అంశాల్లో ఇక్కడ లేనటువంటి వైద్య, విద్య, లేకపోతే న్యాయ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటిని సంబంధించి కూడా కోర్సెస్ మిమ్మల్ని ఒక ఓరియంటేషన్లో గైడ్ చేయడానికి వేరే టీచర్స్ని కూడా వాళ్ళ కోర్సెస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్ కలుద్దాం.